నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఇంటింటా పుచ్చకాయల సందడి కనిపిస్తోంది. చల్లదనం కోసం దాహం తీర్చుకోవడానికి ప్రజలు ఎక్కువగా తినే ఈ పండు ఇప్పుడు భయానికి కారణమవుతోంది. ఛత్తీస్గఢ్ లో పుచ్చకాయ తిన్న తర్వాత ఓ టీనేజర్ మృతి చెందడం, మరో 3 చిన్నారులు ఆసుపత్రిలో చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక ముంబైలో కూడా పుచ్చకాయ తిన్న తర్వాత ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా షాక్ కు గురి చేసింది. అసలు పుచ్చకాయల్లో ఏముంటుంది? ఫుడ్ పాయిజనింగ్ గా, కల్తీనా, లేక విష ప్రయోగమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జంజ్గిర్ చాంపా జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కుటుంబ వేడుకకు వెళ్లిన 5 చిన్నారులు ఉదయం కోసి సాయంత్రం వరకు బయట ఉంచిన పుచ్చకాయలను తిన్నారు. కొద్దిసేపటికి వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించగా 15 ఏళ్ల అఖిలేష్ తివార్ మృతి చెందాడు. మరో 3 చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వైద్యులు ప్రాథమికంగా ఫుడ్ పాయిజనింగ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మరొక ముందే ముంబైలో జరిగిన మరో సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్యధోని ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం బిర్యానీతో పాటు పుచ్చకాయ తిన్న కొద్ది గంటల్లోనే తీవ్ర అస్వస్థతకు గురైంది. తండ్రి, తల్లి, 2 కుమార్తెలు వరుసగా మృతి చెందారు. మొదట ఇదే ఫుడ్ పాయిజనింగ్ గా భావించిన అధికారులు తర్వాత ఫోరెన్సిక్ పరీక్షలో సంచలన విషయాలు గుర్తించారు. పరిశోధనలో పుచ్చకాయలో జింక్ ఫాస్ఫైడ్ అనే ఎలుకల మందు అవశేషాలు ఉన్నట్లు తేలింది. బాధితుల శరీరాల్లో కూడా అదే విష పదార్థం గుర్తించినట్లు ఫోరెన్సిక్ అధికారులు వెల్లడించారు. దీంతో ఇది సాధారణ ఫుడ్ పాయిజనింగ్ కాదని విష ప్రయోగం కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వరుస ఘటనలతో దేశవ్యాప్తంగా పుచ్చకాయలపై ప్రజల్లో భయం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో పుచ్చకాయల అమ్మకాలు భారీగా పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్లలో కొనుగోలు ధరలు తగ్గిపోవడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిపుణులు మాత్రం ప్రజలు అపోహలకు గురికావద్దని సూచిస్తున్నారు. పుచ్చకాయను కోసిన తర్వాత ఎక్కువసేపు బయట ఉంచకూడదని, 2 గంటల్లోపు ఫ్రిడ్జ్ లో పెట్టాలని చెప్తున్నారు. అలాగే రోడ్డుపై ముందే కట్ చేసి అమ్మే పండ్లను తినకుండా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సరైన శుభ్రత పాటించకపోతే బ్యాక్టీరియా వేగంగా పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక 2 ఘటనలపైన అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసలు నిర్లక్ష్యమా, కల్తీనా, లేక కావాలనే విష ప్రయోగమా అన్నది పూర్తి ఫోరెన్సిక్ నివేదికల తర్వాతే తేలనుంటాయి. వేసవిలో ఆరోగ్యానికి మంచిదని భావించే పండ్లే ఇప్పుడు ప్రాణాలకు ప్రమాదంగా మారుతున్నాయన్న ఆందోళన ప్రజల్లో పెరుగుతోంది. కాబట్టి కోసిన పండ్ల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.